కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేది తప్ప ఇవ్వలేదు. గత 2024 ఆగస్టులో జాబ్ క్యాలెండర్ అనౌన్స్, బట్టిగా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఎస్సీ వర్గీకరణతో కాలయాపన చేసి జాబ్ క్యాలెండర్ ఆపేదే తప్ప ఎస్సీ వర్గీకరణ అయిపోయి కూడా 8 months అవుతున్నా కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. మనం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి డిసెంబర్ 5వ తారీఖున మోతీలాల్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ దగ్గర నిరసన దీక్ష ఉంది. దీంట్లో అందరు నిరుద్యోగులు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము నిరుద్యోగుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోనే నింపుతామని చెప్పేసి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చినారో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆ రోజు మేము గ్రూప్ 2 పోస్టులు పెంచమని చెప్పేసి అడిగితే కేవలం పోస్ట్ పోన్ మాత్రమే చేసినారు. డిఎస్సిని పోస్ట్ పోన్ చేయమంటే ఆ రోజు అది చేయలేదు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఆ రోజు నోటిఫికేషన్ విడుదల చేయండి, మెగా డిఎస్సి విడుదల చేయండి అంటే జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి దాన్ని అసెంబ్లీలో ప్రకటించి ఇప్పటి వరకు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. ఇట్లా ఈ 23 నెలల్లో జియో నెంబర్ 55తో మేము నోటిఫికేషన్ అడిగితే జియో నెంబర్ 29 తీసుకొచ్చి 1:100 ప్రకారంగా మీరు గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయమని చెప్పేసి మీరు చేస్తామని మీరు చెప్పిన తర్వాత 1:50 ప్రకారంగా చేసుకుంటూ వచ్చినారు. మీరు గ్రూప్ 1 సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలని మేము అడిగితే రాత్రి మీరు నియామక పత్రాలు ఇస్తారు. మీరు జనవరి అన్నారు, సంక్రాంతి అన్నారు, దసరా అన్నారు, దీపావళి అన్నారు, జూన్ 2 అన్నారు, సెప్టెంబర్ 17 అన్నారు. ఏ ఒక్క సందర్భంలో కూడా నిరుద్యోగ యువతకు, తెలంగాణలో నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే ఒక్క పని కూడా మీరు చేయలేదు. దీనిని మేము నిరసిస్తూ తీవ్రంగా ఖండిస్తూ నిరుద్యోగుల సింహగర్జన అనే కార్యక్రమాన్ని డిసెంబర్ 5వ తారీఖున తెలంగాణలో కుల సంఘాల మద్దతు కోరుతూ అందరినీ ఇన్వైట్ చేస్తూ, అందరినీ ఆహ్వానిస్తూ, అన్ని పొలిటికల్ పార్టీస్ని ఆహ్వానిస్తూ, విద్యార్థి సంఘాలను కూడా ఆహ్వానిస్తూ ఈ గల్లీ నుంచి మొదలుపెట్టే ఈ ఉద్యమాన్ని రేపు డిసెంబర్ 5వ తారీఖు వరకు ఈ తెలంగాణ మొత్తంలో విస్తృతం చేసి దీన్ని అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబర్ 9 వరకు వెయిట్ చేసి డిసెంబర్ 9 తర్వాత చలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని పిలిపిస్తూ 1000 మందితో రాహుల్ గాంధీ మీద మేము మహా ఉద్యమాన్ని మేము చేయబోతా ఉన్నాం. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా మీరు ఒకసారి మేమందరం మీ తమ్ముళ్ళం, మేమందరం మీ ఇంట్లో సాటి మనుషులమే. ఈ తెలంగాణ సమాజంలో మీ అందరి గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళమే. మరి మీరు మాకు ఇంత అన్యాయం చేయడానికి మీరు ఎందుకు అంత పగబట్టుకున్నారు అనేది మీరు ఒక్కసారి మీరు మనసాక్షిగా ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ యువత కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 199% మనం నోటిఫికేషన్స్ రావు. మరి రావు అని తెలిసిన తర్వాత కూడా మనం ఉద్యోగం చేయకపోతే మనం చేతకాని వాళ్ళం అవుతాం. మనం పోరాటం చేస్తే స్టడీహాల్ తిరిగితే స్టడీహాల్ ఎదురు పడితే, హాస్టల్స్ అన్ని ఎదురు పడితే, యూనివర్సిటీస్ అన్ని తిరగబడితే ఈ నోటిఫికేషన్స్ ఎందుకు రావు అనేది మనం ఒకసారి కూడా ఆలోచన చేసుకోవాలి. నోటిఫికేషన్ రావట్లేదని చెప్పేసి మీరు ఇంటికి వెళ్ళిపోతే ఏదైనా ఒక నోటిఫికేషన్ విడుదల చేసి వీరందరూ హైదరాబాద్ వస్తారు, నోటిఫికేషన్ అడుగుతారని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేయట్లేదు. మీరేమో నోటిఫికేషన్ విడుదల చేస్తేనే హైదరాబాద్ వస్తారని మీరు అంటారు. ఈ 2 గందరగోళంలో అసలు నోటిఫికేషన్ రావు. మనకు ఎలా వస్తాయి నోటిఫికేషన్స్? కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా మేము ప్రతి స్టడీ హాల్ తిరుగుతున్నాం, ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం. మీరందరూ కూడా మీ స్టడీ హాల్స్ నుంచి రేపటి నుంచి కార్యాచరణ మీరందరూ కూడా నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టాలని చెప్పేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పోరాటం చేయకపోతే మనకు ఉద్యోగాలు రావు. ఇది మన కర్మ. తెలంగాణలో నిరుద్యోగుల కర్మ ఇది. 10 సంవత్సరాల్లో అన్యాయం గురైనాం. ఈ 2 సంవత్సరాలు కూడా అన్యాయం గురైతే ఇంకో 3 సంవత్సరాలు మనకి ఎవరు ఓపిక కూడా ఉండదు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేస్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా కదిలి డిసెంబర్ 5వ తారీఖున జరిగే నిరుద్యోగుల సింహగర్జనని విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగ యువతకు నేను పిలిపిస్తా ఉన్నా. జోహార్ తెలంగాణ వీరులకు, జోహార్ తెలంగాణ వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిద్దాం 2 లక్షల ఉద్యోగాలను మనము, సాధిద్దాం 2 లక్షల ఉద్యోగాలను, సాధిద్దాం 2 లక్షల ఉద్యోగాలను, విజయవంతం చేద్దాం నిరుద్యోగుల సింహగర్జనని, విజయవంతం చేద్దాం నిరుద్యోగుల సింహగర్జనని.
హలో నిరుద్యోగి చలో నిరుద్యోగ సింహగర్జన. హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి, చలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి. చలో నిరుద్యోగి.